రెండో స్థానం. కాబట్టి ఇంత స్థాయి వరద అన్నటువంటిది చూసాం. అంటే మరి పాస్ట్ జనరేషన్ ఏం కాదు, మన జనరేషన్ లోనే చూసాం 98 అంటే. అలా అలా ఉన్నప్పుడు మరి కాస్త అలర్ట్ అవ్వాలి కదా కనీసం. 90 అన్నా ఇప్పుడు మన ఇదే మరీ పాస్ట్ నేను కవర్ చేసింది. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో ఈ పునరావాస కేంద్రాల భవనాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదా అంటున్నాను. అంటే నేను అనేది అదే, ఇక్కడ రియల్ ఎస్టేట్ పోతుంది అన్న దాంట్లో ఇప్పుడు ఇది మీకు పునరావాస కేంద్రాలు ఎట్లుంటాయి అంటే తీరంలో చేస్తారు, ఇది తీరం కాదు. కానీ లోతట్టు ప్రాంతంగా ఇప్పుడు గుర్తించాల్సిన అవసరం ఉందా? చేయాలి. అది చేశారంటే గనక మార్కెట్ డౌన్ అయిపోతుంది లోతట్టు ప్రాంతంగా చేస్తే. వీళ్ళు చేసిన పెద్ద మోసాలు బయటపడతాయి. ఇప్పుడు ఇదేమన్నారు, ఇదివరకు బుడమేర డైవర్షన్ కెనాల్ వచ్చేసింది, అసలు బుడమేరకు ముంపు లేదన్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి విజయవాడ సింగినగర్ ఫ్లైఓవర్ దిగగానే కనిపించే ఇందిరానాయక్ నగర్ దగ్గర నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది కదా, పాల ఫ్యాక్టరీకి వెళ్ళే రూట్, అంత దాకా పెద్ద కట్ట ఉండేది. ఇదివరకు కట్ట ఉండేది, అక్కడ దాకా కట్ట ఉండేది. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఉంది కదా, శిబార్కి వెళ్ళే రూట్ రైట్ సైడ్ ఉంటది, ప్రకాష్ నగర్ జంక్షన్ అంటాం, అంటే చిన్న బ్రిడ్జ్ లా ఉంటది, అక్కడ నాలా మీద ఉంటది. అదే అక్కడ దాకా కాదు. ఇప్పుడు మీరు సింగనగర్ సెంటర్ ఉంటది కదా, లోనాస అదే సింగనగర్ లో మన సినిమా థియేటర్ ఉంటది మెయిన్ రోడ్డు మీద. అంటే ఇటు నుంచి వచ్చి ఫ్లైఓవర్ దిక్కు కొంచెం ఎదరికి వెళ్ళగానే రైట్ సైడ్ సెంటర్ ఉంటది కదా, మీకు